మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘములో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ, అలాగే ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియచెప్తూ ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా కన్న తండ్రి, గతించిన కాలమంతా కంటికి రెప్పవలే మమ్మలను మా కుటుంబాలను కాపాడు. ఇంతవరకు నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరిచాము, నిన్ను ఘనపరిచాము. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము వినాలని ఆశ కలిగిన వారమై ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా జీవించడానికి నీ కృప మాకు తోడుగా ఉంచుమని నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, మంచి నేలను పడిన విత్తనముల వలె వాక్యం అనే విత్తనము మా హృదయం అనే నేలపై పడి 30 60 100 ఫలించే వాక్యం మా అందరికీ దయచేయమని, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎవరు అనే అంశాన్ని రోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడిని ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరు? సర్వసాధారణంగా పరిశుద్ధాత్మ అనగా కొంతమందికి రకరకాల ఆలోచనలు, రకరకాల గుర్తింపులతో కూడిన విధంగా పరిశుద్ధాత్ముడు అంటే ఇలా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అంటే ఈ విధంగా గట్టిగా చప్పులు కొట్టి కేకలేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏమంటే అన్య భాషలు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉండకుండా వాళ్ళు కొంచెం అల్లరి చేసే విధంగా పరిశుద్ధాత్ముడు వస్తాడు అని కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా కేకలు వేయడం. దీని గురించిన అవగాహన సరిగ్గా చాలా మందికి లేక పరిశుద్ధాత్ముడు గురించి రకరకాలుగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా నేటి క్రైస్తవ్యం ఉన్నది. కనుక పరిశుద్ధాత్ముడు అసలు ఎవరు, పరిశుద్ధాత్ముడు గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో చాలా చక్కగా 31, 32 వచనాలు నేను చదువుతున్నాను. పరిశుద్ధాత్మను గురించి రక్షకుడైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఏ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అనే మాట మనం చూస్తాం. కొంతమంది కొన్ని సంఘాలను మనం ఆలోచన చేయగలిగితే భయంకరమైన శబ్దాల మధ్య, భయంకరమైన శబ్దాలతో కూడిన విధంగా వాయిద్యాలతో పాటలు పాడుతూ అన్య భాషలు మాట్లాడుతూ వారి స్థానంలో వారు లేని విధంగా సంఘము నడిపించబడుతూ ఉంటుంది. దీనిని గురించి చాలా మంది అవగాహన లేని వారు ఆత్మ విషయమైన దూషణకు పాలవుతూ ఉంటారు. ఆత్మ విషయమైన దూషణకు పరిగణించబడుతూ దూషణ మాట్లాడుతూ ఉంటారు. దీని విషయమై యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేసే పాపాలు, మనుషులు చేసే దోషాలకు క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయమైన దోషములకు పాప క్షమాపణ లేదు అనే మాట మనం చూస్తాం. ఆత్మలు రకరకాలుగా ఉన్నాయి. ఆత్మ అనగానే అది పరిశుద్ధాత్మ, అది దేవుని ఆత్మ, ప్రభువకు యెహోవా ఆత్మ, దత్తపుత్రాత్మ, ఆదరణకర్త యెహోవా ఆత్మ, అలాగే ఎన్నో ఆత్మలు అనేవి సంఘాలలో బైబిల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆత్మలు రకరకాలుగా ఉన్నాయి. ఆత్మలో దురాత్మ కూడా ఉంది. ఆత్మలు అనేవి చాలా ఉన్నాయి. ఆ ఆత్మ ఏ ఆత్మతో ఉందనేది కొలమానంగా బైబిల్ని మనం బేస్ చేసుకుని మనం నమ్మవలసిన అవసరత ఉంది. చాలా మందికి కూడా ఈ ఆత్మను గురించిన సరైన అవగాహన లేక పరిశుద్ధాత్ముడు అనగానే మనకున్న సింపుల్ లాజిక్ ఏంటంటే గట్టిగా కేకలు వేసి చప్పలు కొట్టడం, ఆరాధన గట్టిగా చేసేయడం, లేకపోతే రంకెలు వేయడం, లేకపోతే వాళ్ళ స్థానంలో నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళిపోవడం,
అన్య భాషలు మాట్లాడడాన్ని చాలా మంది కూడా ఏమనుకుంటారు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనే మాట. పరిశుద్ధాత్ముడు వస్తే ఎలా ఉంటుందో తర్వాత ఆలోచించాను. పరిశుద్ధాత్ముడు అసలు ఎవరు అనేది మనం గ్రహించగలిగితే మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్ముడు కూర్చున్న మాటలు ఆత్మ విషయమైన దోషణ అనేదానికి పాపక్షమాపణ లేదు అనేది మొట్టమొదటి మనం గ్రహించాలి. నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ ఉందట, నువ్వు చేసిన అతిక్రమములకు దోషణకు క్షమాపణ ఉందట, కానీ ఆత్మ విషయమైన దోషణ విషయంలో పాప క్షమాపణ లేదు. అది ఎప్పటి వరకు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. అసలు ఆత్మను గురించి ప్రారంభంలో బైబిల్లో రాయబడిన 66 పుస్తకాల్లో ఆత్మ అనే పదాన్ని ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఆత్మను కూర్చున్న వివరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ బైబిల్లో మనం చూస్తే కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ దేవుని ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త యెహోవా ఆత్మ, దత్తపుత్రాత్మ, సంచకరువుగా ఉన్న ఆత్మ, ఎన్నో ఆత్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆత్మలు ఏంటి అంటే పరిశుద్ధాత్మను గురించి రాయబడినవే అనేది మొట్టమొదట మనం గ్రహించాలి. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే 2వ వచనం ఎండింగ్ లో దేవుని ఆత్మ అగాధ జలముల పైన కమ్మి ఉండెను, అగాధ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట మనం చూస్తాం. అంటే సృష్టి ఆరంభములో నుండి ఉన్నవాడై ఉన్నాడు. దేవుడు అనేవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఎప్పటి నుంచి ఉన్నారంటే సృష్టి ప్రారంభంలో నుండి ఉన్నారు. అందుకే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని చెప్పి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఉన్నాడన్నది రుజువు ఏంటి అంటే 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం, నరులను చేద్దాం. అంటే ఇక్కడ మనకు దేవుడు ఒక్కడే అయితే, దేవుడు ఒక్కడేగా ఉంటే, దేవుడు ఒక్కడే అయితే, దేవుడు ఒక్కడేగా ఉంటే ఇక్కడ మన స్వరూపము అనేది ఎందుకంటాడు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనము అంటే మనందరం వస్తామా? అర్థమవుతుంది? నా వైపు చూడండి, బైబిల్ చదివించే వాళ్ళే నా వైపు చూడండి. మనము అనగానే మనందరము వస్తామా, లేకపోతే కొంతమంది వస్తామా? అందరం వస్తాం. నేను అంటే ఒక్కడినే వస్తాను, కానీ మనందరిలో ఒక్కడిగా నేను అంటే ఒక డివైడ్ అవుతూ ఉంది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, సృష్టి ఆరంభంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అందుకే ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. 26వ వచనంలో వచ్చినప్పటికీ మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం అంటారంటే ఇది బహువచనమా ఏకవచనం అంటే బహువచనమే. మనము అనగా చాలా మంది ఉన్నారు. మన అనగానే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అందుకే త్రియేక దేవుడు అని మనం పిలుస్తూ ఉంటాం. త్రిత్వమును గురించి మాట్లాడుతూ ముగ్గురుగా ఉన్నారు, మూడు విధాలుగా ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారని కూడా కొంతమంది మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, సృష్టి ఆరంభంలో నరులను సృష్టించడంలో, మానవ నిర్మాణం కలిగించడంలో తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు మనందరికీ రక్షకుడిగా ఉన్నాడు, మనందరినీ నడిపించే ఆదరణకర్త అయిన ఆత్మగా పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, ఆదియందు ఏముందంటే వాక్యం ఉంది అంటాడు. ఆదియందు ఏముందట? వాక్యం ఉంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిందని 14వ వచనంలో చూస్తాం. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినా, ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొక్క ఉంది, వాక్యమే దేవుడే, వాక్యమే దేవుడే. అంటే తండ్రి,
కుమారుడు, పరిశుద్ధాత్మని ఔన్నత్యం లేకపోతే వాళ్ళ ఉనికి అనేది మనకి ఖచ్చితంగా క్లియర్గా మనకు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యమే దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్త నిబంధన కాలంలో వేరువేరుగా ఉన్నారా, ఒక్కరిగా ఉన్నారంటే వేరువేరుగా ఉన్నారు, ఒక్కరిగా లేరు. సృష్టి ఆరంభంలో వాళ్ళందరూ కలిసికట్టుగా ఏక మనసు కలిగి సృష్టిని కలిగించిన వాళ్ళందరూ కూడా వేరు వేరుగా ఉన్నారనడానికి ఒక రుజువు మనం చూద్దాం. మత్తయి సువార్తలోకి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, జాగ్రత్తగా బైబిల్ మనం గమనించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను, మీ మనసులో మీరు చదువుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనంలో, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడియు దేవుని ఆత్మ పరిపావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ముగ్గురు వేరు వేరుగా మీరు ఎలా ఉన్నారని మీరు చెప్పగలరు అంటే, త్రిత్వములో లేకపోతే త్రిత్వము కానీ ముగ్గురుగా ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి మనం ఆలోచన చేయగలిగితే, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళలోకి దిగి బాప్తిసం తీసుకుని వస్తున్నాడు. ఎవరైనా రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని యోర్దాను నది నుంచి వస్తుంటే దేవుని ఆత్మ పావురము వలె వస్తుందట. దేవుని ఆత్మ ఏం చేస్తాడ? పావురము రూపములో వస్తుందట. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన తల మీదికి వచ్చుట చూచెను. అంటే ఎవరు వస్తున్నారు నీటిలోంచి? యేసుక్రీస్తు వస్తున్నాడు. నీటిలోంచి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వస్తున్నాడు బాప్తిసం తీసుకుని. దేవుని ఆత్మ ఎలా వస్తుంది? పావురం వల్లే వస్తూ ఉంది. పావురం వల్లే ఆకాశం నుండి అలాగా వచ్చి తన తల మీదకి దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఆయన ఎవరు? అది అందుకే చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనంలో, నేను చదువుకుంటాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చుట చూచెను. లేకపోతే వచ్చెను ఏంటి అంటే పైనుంచి మాట్లాడుతుంది ఎవరు? పరలోకమందు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. భూలోకంలో ఎవరున్నాడు? రక్షకుడిగా నీటితో బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మగా ఎలా ఉన్నాడు? పావురం వల్లే దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ ఉనికిని మనకు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్లియర్ గా ఈ విధంగా మనకు అర్థమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటని మనం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, అరణ్యములో కేక వేయున ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎవరైనా దేవుని ఆత్మను పొందుకున్నవాడు, యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చిన వాడు, యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి యేసుక్రీస్తు మార్గాన్ని సరళము చేసిన బాప్తిసం ఇచ్చు యోహాను గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్యములో ఒక కేక, ఒక శబ్దము వినబడుతుంది. ఎందుకు? ప్రభు మార్గమును సిద్ధపరచుటకు, ఆయన త్రోవలను సరళము చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అని ఆలోచన చేయగలిగితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో తండ్రి యొక్క చిత్తం ఉంది. ఈ సృష్టి కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచన చేసిన, సృష్టి ఆవిర్భావం గురించి మనం ఆలోచన చేసిన, నరుని పుట్టుక నుండి మరణము వరకు మనం ఆలోచన చేయగలిగిన, ఈ ముగ్గురి పాత్ర లేకుండా ఏది ముందుకు వెళ్ళదు అనేది మనం గమనించి, ఇంకా దేవుని ఔన్నత్యము, దేవుని గుణగణాలు, దేవుని లక్షణము అర్థం అవ్వాలంటే దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ అంటే కంటికి కనిపించని అదృశ్య లక్షణం. దేవుడు ఎటువంటి వాడు? కంటికి కనబడడు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. చూడండి, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. నీలో ఉన్నాడా? చెప్పండి. నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? మనలో ఉన్నాడా? మనతో ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మ
ఆత్మగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడి స్వభావం మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణము కలిగిన వాడై ఉన్నాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మ అయి ఉన్నాడు. ఆరాధించే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14:16 వెళ్తే, యోహాను సువార్త 14:16 నేను చదువుతున్నాను. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉంటే, భూలోకంలో రక్షకుడైన మనుష్య కుమారుడిగా వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు ఉంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరణానికి చేరువవుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రాసెస్లో ఈయన శిష్యులకు చెప్తా ఉన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను. ఏంటి ప్రభువా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మమ్మల్ని దిక్కులేని వారిగా విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మరి నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఎవరు? శిష్యులు అడుగుతుంటే అప్పుడు 16 చెప్తాడు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించను. ఉత్తరవాది, జవాబుదారీతనం కలిగిన వాడు, మిమ్మల్ని నడిపించే దిక్సూచి, మిమ్మల్ని నడిపించే ఒక గైడ్గా ఉండి నడిపించేవాడు వస్తాడు. నేను వెళ్ళిన తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకున్న తర్వాత మీ కొరకు అక్కడ నుండి ఇక్కడికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. అనగా ఆ ఆత్మ సత్య స్వరూపియకు ఆత్మగా మీకు ఏమవుతుంది? అనుగ్రహించబడుతుంది. సత్య స్వరూపియకు ఆత్మగా మీకు అనుగ్రహించబడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. 25:26 ఇంకా కొంచెం మంచి వివరణ ఇస్తున్నాడు. 25:26 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పిందని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరిని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మనతో ఉన్నది, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తుంది ఎవరు? మనతో ఉన్నది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపియగు ఆత్మ, ఉత్తరవాదిగా ఉన్న ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మగా ఉన్న ఆత్మ మనతో ఉంది, మనలో ఉంది, మన ఆత్మీయంగా నడిపిస్తూ ఉంది. మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా దేవుడు పని చేయాలో, మనం ఎలాగ ఉండాలో మనలో ఉండి మనతో ఉండి మనం నడిపిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఈ వచనం 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది. సమస్తమును మీకు ఏం చేస్తుంది? బోధిస్తుంది. బోధించడమే కాకుండా వాటన్నిటిని కూడా ఏం చేస్తుందట? జ్ఞాపకము చేస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో ఉండి మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా ఉండాలో, మనం దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలో మనలో ఉండి మనతో ఉండి మనం నడిపించేదే మనలో ఉన్న పరిశుద్ధాత్మ. మనలో ఉన్న పరిశుద్ధాత్మ 16:7 వెళ్తే ఏం చేస్తుంది? ఇది లో నుండి మనలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో 16:7 మనం చూస్తున్నాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపించెదను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయును. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి అసలే? ఆయన ఎలా బ్రతకాలి, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దేవుని చిత్తము ఎలా మనం ఎలా ఉండాలో, మనం చేసిన పాపాన్ని మనకి మరలా గుర్తు తెచ్చి నువ్వు చేసింది రాంగ్ అని మనలో ఉండి మనతో ఉండి ఏం చేస్తాడు? పాప క్షమాపణ నిమిత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు.
ఒప్పింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే మన సత్ప్రవర్తనలో నడిచే విధంగా, వాక్యానుసారముగా జీవించే విధంగా, వాక్యాన్ని అనుసరించి జీవించే విధంగా మనలో ఉండి మనతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. ఇది ఆయన పని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఎవరు ఒక ఇంటికి వెళ్ళారు, మీరే అనుకుందాం. ఒక ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో విలువైన వస్తువు ఉంది. అది బంగారం అవ్వచ్చు, లేకపోతే అది ఒక మంచి సెల్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే డబ్బు కట్టలే అవ్వచ్చు. అక్కడ ఉన్నాయి. ఎవరు లేదు. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, చాలా డబ్బు అవసరతలో ఉన్నారు. డబ్బులు కట్ట అలా కనిపిస్తూ ఉంది. ఎవరు లేదు. ఏం చేయాలనుకుంటారు దాన్ని చూడగానే? వెరీ గుడ్. ఏమనుకుంటాం? స్వాభావికంగా వచ్చే ఆలోచన ఏంటి? మాట్లాడితే తీసేయి, దాసేయి. అవసరం కదా నీకు, చాలా నీడ్ ఉంది, నీకు చాలా అవసరం. నీకు అవసరం ఉంది కనుక నువ్వేం చెయ్యి? ఎవరో చూడట్లేదు, తీసేయి, దాసేసుకో అంటుంది. ఎవరు? శరీరం. ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, దాన్నే మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షి మనలో ఉండి ఏం చెప్తుంది? తప్పు, ఇది నీది కాదు, చెయ్యొద్దు, తీసవా, పెట్టే అక్కడ, వద్దు అని చెప్పేది. ఎక్కువ శాతం దేన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తామండి? శరీరాన్ని. ఎక్కువ శాతం ఏముంది? బొంకడం మనకి చాలా ఈజీ కదా. బొంకేడు ఈజీ, దోచుకోవడం ఈజీ, దాచుకోవడం ఈజీ. మనకి ఒప్పుకోవడం అనేది చాలా కష్టం, కప్పుకోవడం చాలా ఈజీగా ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న పాపాన్ని నీకు గుర్తు చేస్తుంది, నీకు చేస్తున్న తప్పుని నీకు గుర్తు చేసి నీలో ఉండి ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. చూడండి, ఈ వచనం ఎంత బాగుందో. ఈ వచనంలో మనం ఆలోచన చేస్తే 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును. ఏం చేస్తాడట? నువ్వు చేసిన అతిక్రమాన్ని గుర్తు చేస్తాడు, దేవుని చిత్తాన్ని గుర్తు చేస్తాడు, నువ్వు విన్న వాక్యాన్ని గుర్తు చేస్తాడు. గుర్తు చేసి నువ్వు చేసిన తప్పుని మరలా చేయకుండా ఒప్పింపజేసే పరిస్థితికి వస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఈ విధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకంటాడు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త యొక్క ఆత్మ మీ యొద్దకు రాడు. నేను వెళ్తేనే వస్తుంది. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిన తర్వాత వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఎంతమంది దేవుని ఆత్మను పొందుకున్నారు? ఇక్కడ నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అన్న వాళ్ళు చేయగలుగుతాను ఒకసారి. నా ప్రశ్న అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేయగలుగుతాను ఒకసారి. వెరీ గుడ్. అంటే ఎత్తలేని వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మని మేము పొందుకోలేదు, పరిశుద్ధాత్మ అనేది మాలో లేదు అనే ఆలోచనలో ఉన్నారు. తీయండి, ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. బైబిల్ అనేది చాలా జాగ్రత్తగా చదివితేనే కానీ బైబిల్ అర్థం కాదు. అందుకే నేను ఎన్నో మార్లు చెప్తూ ఉంటాను, బైబిల్ బాగా చదవండి అని చెప్తూ ఉంటాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 15, 16 వచనాలు నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవునికి కుమార్తెలనై ఉన్నారు. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళే దేవుని కుమారులా? చేతులు ఎత్తిన వాళ్ళే దేవుని కుమార్తెలా? మీకు అర్థమైందా? నేను అందుకే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారంటే ఎంతమంది ఎత్తారు? మహా అయితే ఇక్కడ 15 మంది ఎత్తారు. అంటే పరిశుద్ధాత్మను కూర్చిన అవగాహన చాలా మందికి కూడా లేదు, అసలు జీరో నాలెడ్జ్. అందుకే చెప్తాడు 14వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవునికి కుమారులుగా ఉన్నారట. అంటే మనలో ఉన్నది ఎవరప్పుడు? పరిశుద్ధాత్మ ఉంటే మనము దేవుని చేత మనం ఏమవుతుంటాం? నడిపించబడతాం. మిమ్మల్ని ఎంత దూరం నడిపించింది ఎవరు తెలుసా? మిమ్మల్ని ఎంత దూరం నడిపించింది ఎవరు? ఏమండి, మిమ్మల్ని ఎంత దూరం? సార్జా నుంచి, ఉమల్కోయిన్ నుంచి, ఏమండి, డిఐసి నుంచి, డిఐపి నుంచి, పార్కో నుంచి, సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి, అల్లాదా నుంచి, ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని అందరినీ నడిపించింది ఎవరు?
దేవుని ఆత్మ ఇక్కడ దాకా రావాలి. నేను దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి, నేను దేవుడిని దర్శించాలి, దేవుని ఆరాధన చేయాలి, నేను పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆయన చేసిన మేలు దేనిని మరొక నేను సాక్ష్యం చెప్పాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలనే ఆలోచన నీలో కలిగించింది ఎవరంటే దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ మీ అందరిలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఉందన్న వాళ్ళు మీలో ఉందన్న వాళ్ళు నమ్మలో చేయద్దండి. ఇంకా కొంతమందికి ఇంకా డౌట్గానే ఉంది. అప్పుడు చదవండి, ఇంకా చదవండి, ఇంకా చదవండి. 14వ వచనం చదవండి కదా, 15వ వచనం చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను స్వీయకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు కనుక నువ్వేం చేస్తున్నావు? తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు, అబ్బా అని ప్రార్థన చేస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నా నీలో పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడంటే, మనము దేవుని పిల్లలమొకటకు ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏం చేస్తుందంట? చాలా మందికి ఏంటంటే ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదండి. చాలా మందికి కూడా ప్రార్థన బేసిక్ తెలియదు, అసలు బేసిక్ నాలెడ్జ్ తెలియదు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు, ఎలాగ ముందుకు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఆ ఆత్మ మనలో ఉండి మనతో ఉండి ఏం చేస్తాడు? సహాయం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళాలి. దుబాయ్లో ఎక్కువగా బాగా వాడే ఒక యాప్ ఉంది. ఏమండి? ఒక ఏరియాకి వెళ్ళాలి, వచ్చేయండి, డిజార్ట్కి వచ్చేయండి, లేకపోతే బ్రిడ్జ్ ఖలీఫా దగ్గరికి వచ్చేయండి అంటాడంతే. మనం ఏం చేస్తాం? వెంటనే గూగుల్లోకి వెళ్ళిపోయి మ్యాప్ ఆన్ చేసి బ్రిడ్జ్ ఖలీఫా అని కొడుతున్నాం. ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది? అక్కడ దాకా తీసుకుపోతుంది. లేదు, మనకి అడ్రస్ తెలియదు, బాబు ఒకసారి లొకేషన్ పెట్టవా అంటున్నాం. లొకేషన్ పెట్టవా అని పెట్టిన వెంటనే ఏం చేస్తున్నాం? దాన్ని ఆన్ చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. బ్రదర్ మేము వచ్చేసాం, బయట ఉన్నాం అంటున్నాం. అంటే ఏది నడిపించింది నిన్ను? అలా ఉంది. ఏం నడిపించింది? గూగుల్ మ్యాప్ గూగుల్ తల్లి నడిపించింది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధికి రావడం వెనుక, దేవునికి కుమార్తెలుగా కుమారులుగా ఉండి ఆత్మీయంగా ఎదగడానికి మనలో ఉండి నడిపించేది ఏది? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ ఇది? పరిశుద్ధాత్మే మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. అందుకే మనము ఆత్మ ద్వారానే మనం దేవునికి కుమారులుగా మనం పిలువబడుతున్నాం. అందుకే ఆ దేవుని ఆత్మ ద్వారా మనందరము ఆయనకు పిల్లలుగా ఉన్నామట. మనందరము కూడా ఆయనకు ఎలా ఉన్నామట? పిల్లలు. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో చెప్తుంది. మనం ఎవరు పిల్లలు? సాక్షాత్తు సర్వేశ్వరుడు అండి, సకల సృష్టికి కారణభూతుడు, సృష్టికర్త పిల్లలమాట మనందరం. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన రూపములో మనందరినీ చేశాడని మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ మనలో ఉన్న ఆత్మతో ఏం చేస్తుంది? చెప్తూ ఉంది, సాక్ష్యం ఇస్తుంది. అంటే మనలో మనం ఎవరమో మనకు చెప్తుంది. అసలు నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు బ్రతుకుతున్నావు, నువ్వెందుకు చచ్చిపోతున్నావు, అసలు నువ్వు బ్రతకవలసింది ఎవరి కోసం అని నీలో ఉండి నీతో చెప్పేది ఏంటంటే ఆ ఆత్మ నీ ఆత్మతో చెప్తుంది. అర్థమైందా? కొంచెం వెళ్తుంది కదా వల్ల ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, మరియు మీరు కుమారులను కుమార్తెలనై ఉన్నందున నాయనా తండ్రి అని మీరు ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నువ్వు ఇక దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వేంటి? పరలోక రాజ్యానికి నువ్వు వారసుడువు. దేవునికి వారసురాలుగా నువ్వు ఉన్నావు అంటాడు. అంటే మన స్వతహాగా తండ్రి అని అంగేస్తున్నావు. ఎవరిని? దేవుడిని. మన నాన్న పక్కన పెట్టుకుని అలాగే వెళ్ళిపోయి నాన్న అన్నాడు అనుకోండి, మా బాబు ఏం చేస్తాడు? లాలు పెట్టుకుంటాడు. అర్థమైంది మీకు? కొంచెం అర్థం కావాలని చెప్తున్నాను.
మన నాన్న పక్కన ఉండగా అలా అయిపోయి నాన్న అన్నం అనుకోండి, ఏంటంటే నీ నాన్న కొట్టేది కొడతాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుని ఉనికి కూడా మనకు అర్థం కాకపోతే మనం తండ్రి నాన్న అని మనం ప్రార్థన చేసే అవకాశం కనిపించదు. అందుకే చాలా చక్కగా కొంచెం లోతుగా ఆలోచన చేయగలిగితే, మీరు దేవునికి కుమారులై ఉన్నందున, కుమార్తెలై ఉన్నందున మనం ఏం చేస్తున్నాం? పరలోకమందున్న మా తండ్రి అని మొర్ర పెడుతూ తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి ఏం చేశాడట? పంపడు. అంటే దేవుని ఆత్మ మన హృదయంలోకి వచ్చిందట. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చూడండి, మళ్ళా మరొక మాట మనం ఆలోచన చేయగలిగితే, మొన్న ఏంటి వెనుకటి వలె మళ్ళా మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు కొనుపోబడును. అంటే ఆత్మ మనలో ఉండి నడిపించేది ఏది? దేవుని ఆత్మ. మనలో ఉండి దైవికంగా నడిపించేది ఏది? పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఆత్మ, ఏ ప్రభువుకు యెహోవా ఆత్మ. అందుకే చెప్తాడు చాలా చక్కగా ఈ వచనంలో అంటాడు, కాబట్టి 7వ వచనంలో, కాబట్టి నీవిక దాసుడు కావు కుమారుడవే, కుమారుడవైతే కుమార్తెవైతే దేవుని ద్వారా నువ్వేమవుతున్నావు? వారసుడు అవుతున్నావు. అంటే పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తుని ఏమని కేకేస్తాం మనం? యేసుక్రీస్తు. మీరు మాట్లాడకండి. యేసుక్రీస్తు ఏమవుతాడు? వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు. మనకి ఏమవుతాడు? యేసుక్రీస్తు వెనకాల ఉన్న వాళ్ళు. యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? వరుసకి నాన్న అవుతాడా? బావగారు అవుతాడా? అన్నయ్య అవుతాడా? తమ్ముడు అవుతాడా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళు. యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? బ్రదర్. తెలుగులో చెప్పొచ్చు అన్నయ్య. బ్రదర్ అంటే తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు. మళ్ళా అన్నయ్య అవుతాడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నయ్య అయితే, యేసుక్రీస్తు తర్వాత వచ్చినప్పుడు ఏమవుతాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన మనకేమవుతాడు? వరుసకి చిన్నన్నయ్య అవుతాడు. అన్నయ్య అవుతాడు, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య. మన తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. కొంచెం బుర్ర వేడెత్తుంది, వేడెక్కాలి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడిని తండ్రిగా మనం పిలుస్తా ఉన్నాం. యేసుక్రీస్తును మనందరికీ రక్షకుడిగా, మనందరికీ ప్రభువుగా, సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తున్నాం. చూడండి, ఒక వర్షం నేను చెప్తాను. నాన్నున్నాడు, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యని నాన్న అని, నాన్నని అన్నయ్య అన్నాం అనుకోండి, లోకం ఎలా చూస్తుంది? మీకు అర్థమైంది నా మాట? బాగా చెప్పొద్దండి. పిచ్చోడు అంటారు. అది బుర్ర చెదిరిపోయింది అంటారు. అంటే అన్నయ్యని అన్నయ్య అనాలి, నాన్నని నాన్న అనాలి. మనందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రిని మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి, నాన్న, నాయన అని ఏం చేస్తున్నాం? మనం మొదలుపెడతా ఉన్నాం. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకి ఏమవుతున్నాడు? అన్నయ్య అవుతున్నాడు. అన్నయ్యగా మనం స్వతహాగా అన్నయ్య అని పిలిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన కూడా అన్నయ్య, చిన్నన్నయ్య. ఆయన కూడా మనకి ఏమవుతాడు? చిన్నన్నయ్య. అంటే కుమారుడి ద్వారా. చూడండి, ఇప్పుడు ఏమంటాడు 7వ వచనంలో, కాబట్టి నీకు దాసుడు కావు కుమారుడువే, కుమారుడు అయితే దేవునికి ద్వారా వారసుడు. నువ్వు కుమారుడు అయితే దేవునికి నువ్వేమవుతున్నావు? వారసుడు. ఎందుకంటే యేసుక్రీస్తు లాగానే నువ్వు లోకంలోకి వచ్చావు. యేసుక్రీస్తు రక్తము ద్వారానే కడగబడ్డావు. యేసుక్రీస్తు ద్వారానే నేను కొన్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డావు కనుకే నువ్వు సంఘములో ఆయన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉన్నావు. ఇది గమనించవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఏమంటే గమనించవలసిన అవసరం ఉంది. ఈ ఆత్మ ఏం చేస్తుందో మనలోకి వచ్చి? పరిశుద్ధాత్మను పొందుకోలేదో చేయగలుగుతాను. ఒకసారి ఏట్రా బాబు, కర్మేంట్రా బాబు అన్నట్టు చూడకండి నా వైపు. పరిశుద్ధాత్మని పొందుకోలేదని చేయగలుగుతుంది. పొందుకున్న వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు కనమ వాళ్ళు ఏం చేయలేదు? పొందుకోలేదు కదా. కనమ వాళ్ళు అందరూ చెయ్యలేని వాళ్ళందరూ కూడా ఏం చేయలేదు? పరిశుద్ధాత్మని పొందుకోలేదు. చూద్దాం ఒకసారి బైబిల్ మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం చేయవలసిన పని ఏంటో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ
38వ వచనం అంటున్నాడు, ఈ 37వ వచనం, కాబట్టి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కర్మ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలంటే ఒక మెట్టు మనం దాటాలి, ఒక మెట్టు మనం ఎక్కాలి. ఏంటది? బాప్తిసము. బాప్తిసం తీసుకుంటే నీకు వచ్చే వరం ఏంటి? అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నీలో ఏమండాలి? మొట్టమొదట పాపక్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, యేసే నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నీటి ద్వారా బాప్తిసం పొందితే నీకు వచ్చే వరమే పరిశుద్ధాత్మ వరం. అందుకంటాడు, సహోదరులారా ఇగో నీ మాటలు మేము విన్నాం, మా హృదయంలో గుచ్చుకున్నాయి, ఆ మాటలు నొచ్చుకున్నాయి, మేము ఏం చేయాలి అని పేతురును కర్మ అపోస్తలులను అడుగుగా పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి. మొట్టమొదట మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము పొందండి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలంటే బాప్తిసం మొట్టమొదట తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చెయ్యండి ఒకసారి. ఎత్తారు కదా, వెరీ గుడ్. దింపే బాప్తిసం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళంతా చెయ్యండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చి దింపేస్తున్నారు, మీరు ఎత్తున లేదు దింపేస్తున్నారు, నాకు అర్థం కాదు. అంటే బాప్తిసం తీసుకున్నామంటే దేవుడు మనకి ఇచ్చే వరం ఏంటి? పరిశుద్ధాత్మ. చూడండి, ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ ఇంటర్వ్యూలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంగ్లీష్ హిందీ స్పష్టంగా రావాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగం సువర్ణావకాశంగా ఇవ్వబడుతుందని చెప్పారు. డిగ్రీ పాస్ అయిన వాడు వెళ్ళాడు, హిందీ ఇంగ్లీష్ బాగా ఫ్లూగా వచ్చు, చాలా చక్కగా మాట్లాడగలిగిన వాడు వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ప్రతిదానికి సమాధానం చెప్పాడు. సెలెక్ట్ అవుతాడు అవడా? అర్థమైందన్నమాట. సెలెక్ట్ అవుతాడు అవడా? అవుతాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవడం ఒక మెట్టు అయితే, నువ్వు మొట్టమొదట పాపిగానే గ్రహించాలి. పాపక్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు యేసుక్రీస్తును సొంత రకంగా అంగీకరించడానికి నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందితే దేవుడిచ్చే ఒక వరమే పరిశుద్ధాత్మ అనే వరం. ఈ వరం నీలో ఉండి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. ఈ వరం నీలో ఉండి ఏం చేస్తుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎంత వరకు పనిచేస్తాడు? పనిచేస్తాడు చేయగలుగుతుంది. నాలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడన్నవాడు కొంతమందికి పని చేయట్లేదు, కొంతమందికి లేడు, అసలు పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళలో లేకుండా పోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు, ఎందుకు పని చేయట్లేదు ఒకసారి మనం చూడగలిగితే, మారు మనసు పొంది కూడా మళ్ళా పాపంలో పడే స్థితిలో చాలా మంది ఉంటారు. మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు, అయినా సరే మళ్ళా పందిని చూడండి. పందికి ఉన్న తత్వం ఏంటంటే చక్కగా షాంపూ వేసి చక్కగా తెల్లగా కడిగేసి కనక సింహాసనం మీద కూర్చోబెట్టినా అది కొంచెం కంఫర్టబుల్గా కూర్చోలేదట. కంఫర్టబుల్గా అంటే సౌఖ్యంగా చక్కగా కూర్చోలేదట. ఎందుకు? దానికి ఎక్కడ సౌఖ్యం? మరలా వెళ్ళిపోవాలి మొదలుకి. అది కనక సింహాసనం అవ్వచ్చు, దానికే తెలుసు, అది నీకు తెలుసు దాని విలువ. కనక సింహాసనం అంటే ఇది బంగారు సింహాసనం నీకు తెలుసు, కానీ దానికి తెలియదు కదా. అందుకే అది కొంచెం ఇబ్బందికరంగా కూర్చుంటుంది. అదే పొరదైతే అమ్మయ్యా ఎంత బాగుందో అంటారు. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది క్రైస్తవులు పాపము ద్వారా కడగబడ్డారు, మళ్ళా పాపములో బ్రతుకుతూ ఉంటారు. పాపములో క్రైస్తవ జీవితం అంటేనే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, నువ్వు కూడా పరిశుద్ధుడు అయింది. దేవుడిలో ఉన్న మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపానికి చోటు ఇవ్వకూడదు. ప్రేమతత్వానికి నాంది కలిగిన వారమే మనం ఉండాలి. యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపించే నాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఉంచుకోవాలి. ఈ విధంగా మనం లేకపోతే ఈ ఆత్మ దుఃఖించే విధంగా ఉంటది. ఈ ఆత్మను మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ ఆత్మే మనల్ని విడిచి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటది. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్న మనం పరిశుద్ధత కలిగి బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక మాటను మనం చూద్దాం. అసలు పరిశుద్ధాత్ముడు ఉండే చోటేది? ఎక్కడ ఉంటాడు?
ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడా? మనతో ఉంటాడా? లేకపోతే చర్చిలోనే ఉంటాడా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారి కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? మీ దేహమే దేవుని ఆలయము. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మకు ఆలయముగా నీ దేహమే కోవెలుగా ఉండాలి. నీ దేహమే ఒక దేవాలయముగా ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవాలయాలు పరిశుద్ధంగా ఉన్నాయి? ఎంతమంది దేహాలు పరిశుద్ధంగా వచ్చబడుతున్నాయి? పాప నియమముతో, పాపములో, లోకములో, అవిధేయతలో, శరీర ఇచ్చలతో, శరీర కోరికలతో చచ్చిన వారే ఉన్నారు మనందరూ కూడా. అదే మీరు చచ్చిన వారై ఉండగానే యేసుక్రీస్తు యుక్త కాలమందు మీ కొరకు ఆయన చనిపోయాడు మిమ్మల్ని బ్రతికించడం కోసం. బ్రతికించినా మీరు మళ్ళా పాపములో మళ్ళా ఏమవుతున్నారు? చచ్చిన వారిగా బ్రతుకుతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఈ దేహము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఉన్నాడా? ముందటి నుంచి ఉన్నాడా? సృష్టి ఆరంభము నుండి ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి అంటే మనం కలిగిన విధానంలో తండ్రి అయిన దేవుడితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? ఆదరణకర్తగా ఉంటాడు. మనందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? మన పాపమును గురించి, నీతిని గురించి, లోకమును గురించి మనం ఏం చేస్తూ ఉంటాడు? ఒప్పింప చేస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది రైట్, నువ్వు చేసేది రాంగ్ అని నీలో ఉండి, నీతో ఉండి నిన్ను నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం వలన మన జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఆత్మీయంగా ఎదుగుతుంది. మనలో పరిశుద్ధాత్ముడు లేకపోవడం వల్ల భ్రష్ట మనసుకు, అపవిత్రాత్మకు చోటిచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిని గురించి మనం ఆలోచన చేయగలిగితే లోకమును ఒప్పింప చేస్తుంది. మానవులు చేసిన పాపాలను గుర్తు చేస్తూ ఏం చేస్తాడు? వాళ్ళని ఒప్పింప చేసే పనిలో ఉన్నాడు. ఈ ఆత్మను ఎప్పుడు పొందుకుంటాం? పరిశుద్ధాత్మని వరాన్ని ఎప్పుడు పొందుకుంటాం మనం? ఏమంటే బాప్తిసం తీసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మనందరిలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయాలంటే మన దేహం ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు వెలుగు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉంది. ఈ ఆలయాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. ఎత్తబడిన వాక్యము మన వినికుడులో ఫలించును గాక. వచ్చే వారం రెండో భాగం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచినబడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాది కార్యక్రమం ముగించుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాది కార్యక్రమం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచినబడి దేవాతి దేవుడి నామాన్ని ఎరిగిన వారమై ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా దేవాతి దేవుని కొనియాడుతూ ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమే మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చడకు తండ్రి, సమాధానకర్తమైన మా ప్రభువా, గతించిన కాలమంతా కట్టి గ్రప్పని మమ్మల్ని కాపాడడం నీకు వందనాలు. నీవే మా దేవుడు అని, నీవు తప్ప మీకు వేరొక ఆధారము లేదని నీ సన్నిధిలో మేము ఎరిగిన వారమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే దాని గురించి ఏదైనా నీ మాటలను మేము ఆలోచించుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. వినేసి విడిచిపెట్టడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఉనికి మాకు అర్థం అవ్వాలి. ఆ ఆత్మ ఏ విధంగా మాలో ఉండి, మాతో ఉండి ఏ విధంగా పనిచేస్తుందో, అది ఎలా పొందుకోవాలో మేము ఎరగడానికి కృప దయచేయమని, ఎత్తబడిన ప్రతి మాట మా హృదయం అనే
నేలపై ఫలించడానికి కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాని సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘాన్ని నేను నీ ఆత్మతో నింపండి. నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా నీ సన్నిధిలో వర్ధిల్లే కృప మా అందరికీ దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది బలహీనలు అయిపోయారు, చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యా, స్వస్థపరచగలిగిన దేవా, యెహోవా రాఫాగా స్వస్థపరచువాడు నీవే అని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచునని నమ్ముతూ ఉన్నాం. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని పలికిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాసంతో నా ప్రియమైన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నూతనముగా వచ్చిన ప్రియ సహోదరి పుష్ప కొరకు, నూతనముగా వచ్చిన సహోదరుడు రమేష్ కొరకు, శ్రీనివాస్ కొరకు, సాయి కృష్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉంది, నీ సన్నిధానంలో ఆశీర్వాదం ఉంది, నీ సన్నిధానంలో మేలు తృప్తి ఉందని ఎరిగిన వారే నీ సన్నిధికి వచ్చి ఉండగా సంఘములో బిడ్డలు స్థిరపరచండి. నీవే మా దేవుడు అని, నువ్వెంత గొప్ప దేవుడువో, నువ్వెంత శక్తి కలిగిన దేవుడువో, నువ్వెంత మహాత్మ్యము కలిగిన మహారాజువో నేను బిడ్డలు తెలుసుకోవడానికి కృప దయచేసి ఆత్మీయంగా పరలోక సంబంధమైన దీవెనలతో బిడ్డలు దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సహోదరి రక్షణ కుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీవే గొప్ప దేవుడు అని నిన్నే నమ్ముకొని అయినా యోగు లాంటి విశ్వాసముతో ముందుకు వెళ్తూ ఉండగా కీడు వెనక మేలు దాగి ఉందని నైనా రుజువులతో ఆయన చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కానీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఇదే సన్నిధిలో ఏడ్చింది. ఇదే సన్నిధిలో తన నోటి నిన్న నవ్వుచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డ దీవించండి. వారి కుటుంబం యావత్తును ఆశీర్వదించండి. నేను కుమారుడి కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా రక్షణ కుమారి యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ఆత్మీయంగా బిడ్డను బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సహోదరుడు ప్రశాంత్ కొరకు, స్టీఫెన్ రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, బిడ్డలు దీవించండి, వారి ఉద్యోగాలను స్థిరపరచండి, వారి కుటుంబాలను బలపరచండి. నీ మహిమకు నేను పాత్రలుగా బిడ్డలు మలచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు స్వామి ఇండియా వెళ్తూ ఉన్నట్టు ఇండియా ప్రయాణంలో సురక్షితంగా గమ్య మార్గాలు చేరేటట్లుగా కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ప్రియ సహోదరి రమణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బలహీనంగా ఉంది, కాలు చెయ్యి మూతులు లాగాయి, నేను నోటి మాట కూడా స్పష్టంగా లేని విధంగా ఉంది. అయ్యా, స్వస్థపరచగలిగిన దేవా, నేను నీ బిడ్డ ఎటువంటి స్థితిలో ఉందో నువ్వే చూస్తున్న దేవుడు. వైద్యులకు నీవే పరమ వైద్యుడిగా ఉండి వీళ్ళకు శిరస్సు నుంచి అనికాల వరకు నీ రక్తము చేత ప్రోక్షించడం, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నీకు మార్పుకు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరి కుమారి నేను మరి గతించిన కాలంలో అబార్షన్ అయినట్లుగా విన్నాం. అయ్యా, తల్లికి బిడ్డకు క్షేమం దయచేస్తామని అనేక మార్లు ప్రార్థన చేస్తాం. ఏది జరిగినది నీ చిత్తమే. నేను మరి తీరని లోటుతో నేను మరి అబార్షన్ అయ్యి రక్త స్రావం జరిగినైనా భయంకరంగా బలహీనంగా ఉన్నట్లుగా కుమారి కొరకు మేము విన్నాం. నేను బిడ్డను బలపరచండి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ గర్భస్నానం నేను మంచిగా జరిగినైనా క్లీన్ అవడానికి సహాయం దయచేయమని ఈ కృపలో బిడ్డను కాపాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడు సాయి కృష్ణ విజిట్ వీసాలో ఉన్నాడు. అయ్యా, బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. నీ కృపలో నీ కుమారుని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సహోదరి ఎస్తేరు వరకు ప్రార్థించాం. అనేక దినములుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయ్యా, నీ సన్నిధికి కుటుంబంతో వచ్చింది. అయ్యా, బిడ్డను బలపరచండి, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నీ కుమార్తెగా దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా దేవా, అర్హతకు తగిన మంచి ఉద్యోగాన్ని బిడ్డకు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించిన తల్లిదండ్రులను, వారి కుటుంబాన్ని దీవించండి, జ్యోతమ్మని దీవించండి, బిడ్డ ఉద్యోగాన్ని కూడా దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ కుమార్తె ప్రజ్ఞాశాలినికి నువ్వు ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సంవత్సరాలు మొదలుపడి సంవత్సరాంతము వరకు నీ కృపాక్షేమములతో నీ కూతుర్ని దీవించి ఆశీర్వదించమని, నా వీసా విషయంలో, నేను నా ఇన్సూరెన్స్ విషయంలో, నేను అన్ని విషయాల్లో నీ కృప తోడుగా వచ్చి ప్రతిదీ మంచిగా జరగడానికి సహాయం దయచేయమని గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ, వారి ఉద్యోగాలు, వారి కుటుంబాలను అంచెలంచెలుగా దీవించి ఆత్మీయంగా పరలోక సంబంధమైన దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని, బలహీనులను బలపరచమని, శక్తిహీనులకు శక్తిని దయచేయమని
దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ శనివారం రాత్రినైనా ఉపవాస ప్రార్థన కూడిక ఉండగా అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు రక్షణార్థకరముగా ఆ ఉపవాస ప్రార్థన కూడిక జరగడానికి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తిరిగి వెళ్తుండగా మా మార్గాలు సరళము చేయండి. వెళ్తున్న ప్రయాణాల్లో సురక్షితంగా మా గమ్య మార్గాలు చేర్చుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. చదువుతున్న పిల్లలు ఉన్నారు అయ్యా, మరి మొదటి తరగతి నుంచి పీజీ వరకు నేను మరి పరీక్షలు రాస్తూ ఉన్నాను. అర్హతకు తగిన నేను మంచిగా నేను ఎగ్జామ్స్ రాయడానికి ఒక దయచేయండి. ప్రతి ప్రశ్నకు జవాబులు దయచేయండి. జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని విడుదల దయచేసిన సమయోచితమైన జ్ఞానంతో ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడానికి ఒక కృప దయచేయమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ పై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై ప్రార్థనలో ఏకీభించిన ప్రియ సహోదరి సహోదరులందరిపై, మనందరి కుటుంబాలపై, మన సంఘముపై దేవుని కృప సదాకాలము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామముల సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరికి వందనాలు. మీ అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి ప్రజ్ఞాశాలిని పుట్టినరోజు సందర్భంగా. మరి మీరందరూ తీసుకుని వెళ్ళండి. వచ్చే వారం ప్రభు వల్ల ఉంటది. అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని రావాలి. అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని రావాలి. లూరియా కొల్లిట్లో ఉపవాస